Hello Titians. Today's movie is Neeli Megha Shyama, directed by Ravi S. Varma. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య కాన్వర్సేషన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ కాన్వర్సేషన్ ఏంటంటే, జ్ఞానోదయం ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని మన హీరో అడిగితే, అర్రే ఒక్క 10 నిమిషాల ముందు కాల్ చేయాల్సిందిరా, ఇప్పుడే వైన్ షాప్స్ క్లోజ్ చేశారు అని హీరో ఫ్రెండ్ డైలాగ్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇలా జ్ఞానోదయం కోసం బయలుదేరిన హీరో శ్యామ్ బుద్ధుడి ఎన్లైట్మెంట్ పొందిన ప్లేస్ చూద్దామని చెప్పి మనాలి చేరుకుంటాడు. అక్కడ ట్రెక్కింగ్ గైడ్ గా పరిచయమైన హీరోయిన్ మేఘాతో ఎలా ప్రేమలో పడ్డాడు, అసలు ఎన్లైటన్మెంట్ గురించి ఏం తెలుసుకున్నాడు మీరు ఈ మూవీలో చూడొచ్చు. ప్లాట్ విని ఇదేదో సీరియస్ ఫిలాసాఫికల్ ఇంటెన్స్ లవ్ స్టోరీ అనుకోవద్దు. చాలా లైట్ హార్టెడ్ గానే ఉంటుంది. కానీ ఆ హార్టే రైట్ ప్లేస్ లో లేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించిందంటే, లవ్ స్టోరీ, ఎన్లైటన్మెంట్ అండ్ సెటైర్ ఇలా అస్సలు కలిసి కూర్చొని మూడు విషయాలతో ఆ రైట్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడంలో డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. పర్సనలీ నాకైతే ఏం నచ్చలేదు. ఈ ఆల్ మిక్స్ చప్ప జ్యూస్ ని ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. యాజ్ అన్ ఆహా ఎక్స్క్లూజివ్. ఇన్‌డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మూవీలో మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చి, అసలు హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అస్సలు కనెక్ట్ అవ్వవు. హీరోయిన్ కి ఎక్స్ వంశీ అనే వ్యక్తి నుండి రిపీటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అనుకోకుండా శ్యామ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. అది హీరోయిన్ కి కూడా తెలియదు. బట్ స్టిల్ హీరో శ్యామ్ చేసినట్టు మీరు ఊహించుకోండి అనేలా ఒక సాంగ్ వస్తుంది. పోనీ అప్పటికి వాళ్ళు లవ్ లో ఉన్నట్టు కూడా ఏం ఎస్టాబ్లిష్ చేయరు. ఆ సాంగ్ ఏ ఉద్దేశంతో తీశారో డైరెక్టర్‌కే అర్థం కావాలి మరి. సాంగ్ పిక్చరైజేషన్ అండ్ ఎలా ఉంది అనే ఫీల్ కంటే, ఆ ఎమోషన్స్ ఏంటో, మధ్య మధ్యలో ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, అసలు ఏం జరుగుతుందిరా అనే క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని సీన్స్‌తో క్లారిఫై చేస్తారు. సర్లే ఏదోలా లవ్‌లో పడ్డారులే అని కన్విన్స్ అయ్యాక, హీరో హీరోయిన్‌కి ప్రపోజ్ చేస్తే అలా ఎందుకు రియాక్ట్ అవుతుందనేది అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. సర్లే యాజ్ యూజువల్‌గా నచ్చినప్పుడు క్లారిఫై చేస్తారేమో అని చూసా. ఎండ్ టైటిల్స్ పడ్డాక గాని నాకు అర్థం కాలేదు. ఇంకా ఏ క్లారిఫికేషన్ రాదు అని. ఇంక క్లైమాక్స్‌లో పెళ్లి చూపులు, ముందే వచ్చిన కాన్‌ఫ్లిక్ట్‌కి ఎలాంటి క్లారిటీ లేకుండా కలిసిపోవడం, ఆ పెళ్లి చూపులకి వచ్చిన అమ్మాయిని గూడా పెళ్లిలో అటు ఇటు తిరిగమ్మా అని గాలికి వదిలేయడం, ఏదో ఒక ఎండింగ్ ఇవ్వాలి కాబట్టే అన్నట్టే ఉంటుంది. ఏ యాస్పెక్ట్‌లో గూడా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. మూవీలో కొన్ని ప్రోస్ చెప్పమంటే, మనాలి లొకేషన్స్ ఎస్పెషల్లీ విత్ స్నో బాగా చూపించారు. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ బావున్నాయి. సాంగ్స్ కూడా బావున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే లవ్ సాంగ్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే, శ్యామ్‌గా చేసిన విశ్వదేవ్ రాచకొండ అండ్ మేఘాగా చేసిన పాయల్ ఇద్దరు మంచి ఈజ్ ఉన్న యాక్టర్స్ అయినా, స్లో పేస్ నరేషన్ అండ్ హాఫ్ బేక్డ్ సీన్స్ వల్ల పెద్ద చెప్పడానికి ఏం లేదు పెర్ఫార్మెన్స్ విషయంలో. మనాలిలో హర్షవర్ధన్ గారు తెలుగు మూవీస్ ప్లే చేసే సీన్ కొంచెం నవ్వుకోవచ్చు అంతే. రెస్ట్ ఆయన క్యారెక్టర్ ఇంపాక్ట్ కూడా అంతంత మాత్రమే. హీరో ఫ్రెండ్ గా చేసిన సుదర్శన్ కామెడీ టైమింగ్ బానే ఉన్నా, ఎస్పెషల్లీ ఇంట్రోలో వచ్చే కాన్వర్సేషన్, ఆయన రోల్ కూడా వెరీ లిమిటెడ్. దట్స్ ఇట్ గైస్. ఈ వీక్ రిలీజ్ అయిన అండ్ అవ్వబోయే మిగతా ఓటీటీ రిలీజెస్ కి కూడా రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. Signing off, your laid back OTTN.